రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే 2026 సంవత్సరంలో నేను ఎంచుకున్న పత్తి విత్తనాల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనము పత్తి పంటకు సంబంధించి పూర్తి యాజమాన్యం, పత్తి పంట మొదటి దశ నుంచి పత్తి పంట చివరి దశ వరకు ఈ యాజమాన్యం ఫర్టిలైజర్స్ కానీ, స్ప్రేయింగ్ సంబంధించి కానీ, ఈ దోమకు సంబంధించి, గులాబీ రంగు పురుగుకు సంబంధించి అన్ని స్ప్రేయింగ్ సంబంధించి కానీ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారంగా మనం వీడియోలో అయితే చేస్తుంటాము. సో తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము ఈ 2026 సంవత్సరంలో 3 ఎకరాల దాకా పత్తి అయితే సాగు చేయడం జరుగుతుంది. ఈ బోరు వసతి కింద నీటి పారుదల సౌకర్యం ఉన్న చోట 3 ఎకరాలు సాగు చేస్తున్నాము. ఆ 3 ఎకరాల్లోనూ మనం రెండు రకాల సీడ్స్ అయితే ఎంచుకోవడం జరిగింది. అందులో మొదటిది వచ్చి మనకు కావేరీ సీడ్స్ వాళ్ళది బంపర్ సీడ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. సో ఎవరైనా ఈ బంపర్ వేసి ఉంటే మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందో కామెంట్ చేయండి. సో ఈ బంపర్ సీడ్ అయితే మొదటి సీడ్గా ఎంచుకున్నాము. ఇది వచ్చి మనకు ఆల్రెడీ ఎప్పుడు కూడా దీన్ని సాగు చేయలేదు. సో దీన్ని చాలామంది రైతులు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. దీని గురించి మంచిగా దిగుబడి వస్తుందని చాలామంది అంటున్నారు. అందుకోసం అయితే సాగు చేద్దామనే ఉద్దేశంతో నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ బంపర్ అయితే ఎవరైనా వేసి ఉంటే మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ తోటి రైతులకు ఉపయోగపడుతుంది. మీకు ఎట్లా వచ్చినా కూడా నో ప్రాబ్లం. మీకు దిగుబడి వచ్చింటే, మంచి దిగుబడి వచ్చింటే మంచిగానే కామెంట్ చేయండి. మీకు రాకపోయినా కూడా ఖచ్చితంగా మీకు దిగుబడి రాలేదని కామెంట్ చేయండి. మీ కామెంట్ తోటి రైతులకు ఉపయోగపడుతుంది. నేనైతే కూడా సాగు చేయలేదు, ఇదే మొదటిసారి సాగు చేయడం ఈ బంపర్ అయితే. సో దీన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. దీని గురించి తెలుసుకున్నట్లయితే ఇది క్రాప్ డ్యూరేషన్ మీడియం డ్యూరేషన్, మనకు 150 నుంచి 160 రోజుల్లో పంట రావడం జరుగుతుంది ఈ బంపర్ అనేది. సో కాయ సైజు మీడియం డ్యూరేషను, ఈ కూలీల ద్వారా తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని కూడా రైతు చెప్పడం జరిగింది. ఈ సీడ్ని ఎంచుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే, ఒక తెలంగాణ రైతు మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటాడు. ఆయనకు కనుక్కున్న తర్వాతే మనం దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఆయన మంచి దిగుబడి అనే వచ్చిందని చెప్పడం జరిగింది. అందుకోసం అయితే మొదటి సీడ్ ఈ బంపర్ అయితే ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఇంకొక ఎకరంన్నరకి న్యూజివుడ్ వాళ్ళది సూపర్ బంటి. ఇది నేను వేసిన సీడ్స్లో ఒక బెస్ట్ సీడ్గా అయితే నా పరంగా ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు, సూపర్ బంటి అనేది. సో దీన్ని అయితే కూడా ఎంచుకోవడం జరిగింది. నేనైతే దీన్ని ఆల్రెడీ సాగు చేశాను. మంచి దిగుబడి అయితే నాకు వచ్చింది. నేను చేసిన మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నట్లయితే నేను పెట్టిన దానికి మంచి ఫలితం అయితే రావడం జరిగింది న్యూజివుడ్ సూపర్ బంటి అయితే. సో దీన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇది కూడా మనకు 150 నుంచి 160 రోజుల్లో ఉంటుంది. కాయ సైజు మీడియం ఉంటుంది. అలాగే ఈ రెండు సీడ్స్ కూడా మనము మే నెలలో అనేది నాటుకున్నాము. మే 1 వచ్చి మే 20 తారీఖు అట్లా నాటుకోవడం జరిగింది. ఆల్రెడీ 2 కూడా మనం ప్లాంటేషన్ అయితే చేశాము. సో వీడియో తీయడానికి లేట్ అవుతుంది. అందువల్ల మనం అప్పుడు వీడియో తీయడానికి అనుకూలంగా టైం అయితే కుదరలేదు. ఇప్పుడైతే వీడియో తీస్తున్నాము. 2 కూడా నాటడం జరిగింది. జర్మినేషన్ అనేది కూడా చాలా బాగా వచ్చాయి. 2 కూడా ఏది తక్కువగా అయితే రాలేదు. సో ఈ రెండిట్లో ఏది తట్టుకుంటుంది, మనకు దోమ ఉధృతను కానీ, లేకపోతే గులాబీ రంగు ఉధృతను కానీ ఏది బాగా తట్టుకుంటుంది? మనకు క్రాప్ సెట్టింగ్ అనేది చాలా ముఖ్యం. మనం ఏ సీడ్ ఎంచుకున్నా కూడా ఈ క్రాప్ సెట్టింగ్ అనేది ఏది బాగా సెట్ అవుతుందో కూడా వీటి తేడా గురించి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది కూడా మీకు ముందు వీడియోస్లో అయితే తెలియజేస్తాను. మనం ఒక సీడ్ ఎంచుకున్నామంటే ఆ సీడులో పాటు కొద్ది వరకు కొన్ని సీడ్స్ అనేది తొందరగా కాప్ సెట్ కావు. ఫ్లవర్ డ్రాపింగ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో ఏది బాగుంటుందో కూడా మీకు ముందు వీడియోస్లో అయితే తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అలాగే యూట్యూబ్లో మూడింటిలో కూడా మనము ఈ పంటలకు సంబంధించి ఈ అప్డేట్స్ అయితే ఇస్తుంటాము. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. 2026 సంవత్సరంలో నేను ఎంచుకున్న సీడ్స్ ఈ 2గా చెప్పుకోవచ్చు. సో మీరు 2026 సంవత్సరంలో ఏ సీడ్స్ ఎంచుకున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. తోటి రైతులకైతే వీడియోని షేర్ చేయండి. ఈ బంపర్ అనే సీడ్ ఎవరైనా సాగు చేసి ఉంటే మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్త సీడ్ అనేది ఈ సంవత్సరం ఎంచుకోవడం జరిగింది. సో తప్పకుండా అయితే వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.